వరలక్ష్మి నందిని ఇంటికి చాలా కోపంగా నందిని నందిని అని చెప్పేసైతే ఇంట్లోనికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వేగవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఇన్నాళ్ళు నా కూతురిని ఎంత బాధ పెట్టిందో ఏంటో, ఈరోజు దీన్ని అంతు తేల్చేస్తాను అని చెప్పేసైతే అనుకుంటూ నందిని నందిని అని చెప్పేసైతే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్నాని ఎక్కడ ఉంది నందిని అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్న మాత్రం ఇంట్లో లేదు నందిని, అలాగే వెన్నెల కూడా లేదు, ఎక్కడికో బయటికి వెళ్లారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం తను ఎప్పుడు వస్తుందో అప్పుడు దాకా నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఈ రోజు తన అంతు తేల్చేదే, నేను ఈ ఇంట్లో నుండి అడుగు పెట్టను బయటికి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేగవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం సోఫాలో కూర్చొని ఎప్పుడు వస్తుందో రాని, అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను, ఈ రోజు తనని అంతు తేల్చే నేను ఇంట్లో నుండి బయటకు వెళ్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి ఇంటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి నందినికి ఫోన్ చేస్తూ ఉంటుంది. మా అమ్మ ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది, నిన్ను ఎలాగైనా సరే కలిసేదాకా ఇంట్లో నుండి బయటికి వెళ్ళదంట, ఈరోజు ఏదో నిన్ను తేల్చేస్తుందంట అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి భయపడుతున్నావా నందిని, ఏం చెయ్యాలనుకుంటున్నావా, ఏమీ ఆలోచన తోచటం లేదు కదా, నువ్వు ఎలాగైనా సరే ఇప్పుడు ఇంటికే కదా రావాలి, ఇంటికి వచ్చిన తర్వాత నీ నీ నాటకాలు అన్నీ బయటపడతాయి, ఇకనైనా సరే అమ్మకు నీ విషయం తెలిసిపోతుంది, నువ్వు డబల్ గేమ్స్ ఆడుతున్నావు కదా, ఆ డబల్ గేమ్స్ కూడా బయటపడతాయి నందిని అని చెప్పేసి అయితే వైష్ణవి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఏం చేసినా సరే ఈరోజు అమ్మకి నీ గురించి తెలియడం మాత్రం ఖాయం అని చెప్పేసి అయితే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్